మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని ప్రతి ఉదయం మీకు అందిస్తున్నాం. అందరూ వాక్యం వింటున్నారండి. శ్రద్ధగా వాక్యం వినండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం మీ అందరిపైకి వచ్చి ఆశీర్వాదిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభుతో కలిసి శిష్యులు దోణిలో బయలుదేరి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణంలో వచ్చినటువంటి అవకతవకలు ఎన్ని అన్ని కాదండి. వారు ప్రయాణానికి ముందు సముద్రం అంతా నిమ్మలముగా ఉంది. వారి ప్రయాణానికి ముందు సముద్రం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు శిష్యులు దోణిలో సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారో, ఈలోగా పెద్ద గాలి, పెద్ద తుఫాను రావడం ప్రారంభించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, శిష్యులు చాలా భయపడుతున్నారు. యేసు ప్రభు వారు వారిని చూసి అంటున్నారు కదా, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అంటున్నారు. ఈరోజు విశ్వాసానికి అల్ప విశ్వాసానికి చాలా తేడా ఉందండి. అల్పమైనది ఏదైనా కానీ పగిలిపోద్దండి. అల్పమైనది ఏదైనా కానీ ఎరిగిపోద్ది. అల్పమైనది ఏదైనా కానీ పాడైపోద్ది. విశ్వాసం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన విశ్వాసము అల్పమైనదిగా ఉంటే మన విశ్వాసం విరిగిపోద్ది, మన విశ్వాసం పగిలిపోద్ది, మన విశ్వాసం పాడైపోద్ది. అందుకని యేసు ప్రభు వారి శిష్యుల్ని అల్ప విశ్వాసులారా అంటున్నారు. ఈరోజు మనం అల్ప విశ్వాసంతో ఉండకూడదు, కానీ విశ్వాసం కలిగి జీవించాలి. మీకు ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరోజు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక మామగారు ఉన్నారు. ఆమె చాలా జ్వరంతో బాధపడుతున్నారట. కుమార్తెలందరూ విడిచిపెట్టేశారు, కుమారులందరూ విడిచిపెట్టేశారు. ఆమె ఒంటరిగా జీవిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు కనీసం ఒక టాబ్లెట్ తీసుకుని వచ్చి ఇచ్చేటువంటి మనుషులు కూడా లేరు. ఆ దారి అమ్మడి ఒక చిన్న అబ్బాయి వెళ్ళిపోతుంటే ఆ బాబుని పిలిచిందంట ఆ మామగారు. అయ్యా ఇటు రాయ్యా, ఈ 5 రూపాయలు తీసుకుని వెళ్ళి 3 రూపాయలతో టాబ్లెట్లు తీసుకుని 2 రూపాయలు నువ్వు కొనుక్కో అన్నది. 5 రూపాయలు తీసుకుని ఆ కుర్రోడు బయలుదేరి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనోడికి ఆకలేసింది. 5 రూపాయలు కూడా టిఫిన్ చేసేసాడు. అయితే టాబ్లెట్లు తీసుకురావడానికి దేవుని బిడ్డలారా డబ్బులు లేవు. అటువంటి సందర్భంలో అతను ఆలోచిస్తున్నాడు, భూమి మీద ఉన్న కొంచెం మట్టి తీసి 4 మాత్రల కింద చేసి వాటిని పొట్లం కట్టి తీసుకుని వెళ్ళి మామగారికి ఇచ్చారంట. మా అమ్మ ఇదిగో టాబ్లెట్లు, కొంచెం మంచినీళ్ళు తీసుకుని వేసుకో అన్నాడు. ఇక ఆ మామగారు ఆ మట్టి మాత్రలను తీసుకుని, అవి మట్టి మాత్రలని తెలియక కొంచెం వాటర్ తీసుకుని, దేవుని బిడ్డలారా, ఆ మాత్ర వేసుకుని నీళ్లు తాగిందంట. నీళ్లు తాగి పడుకుంది. ఒక 5-10 నిమిషాల్లో ఆ జ్వరం అంతా విడిచి వెళ్ళిపోయిందంట. చూడండి, చాలా మంది అంటారు కదా, విశ్వాసంతో మట్టి మింగిన తగ్గిపోద్దని. అలాగున ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి అది టాబ్లెట్ అనో లేకపోతే ఇంకోటనో ఏమి చూడకుండా వాళ్ళు ఇచ్చినమ్మటనే వేసేసుకుంది. తనలో ఉన్నటువంటి జ్వరం అంతా తగ్గిపోయింది. చూడండి, మన విశ్వాసము అల్పమైనదిగా ఉంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జీవితంలో కొన్ని సాధించలేమండి. మన విశ్వాసం స్ట్రాంగ్గా ఉండాలి. అందుకనే ప్రభువారు అన్నారు శిష్యులతో, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు. వాళ్ళతో ఆ మాట అని యేసు ప్రభు వారు అంటున్నారు కదా, గాలికి సముద్రానికి కెరటాలకు తుఫానుకు ఆజ్ఞాపించగానే అవన్నీ నిమ్మళమైపోయినాయి అంట. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అవన్నీ నిమ్మళం అయిపోయినాయో సముద్రం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. నీ జీవితంలో, మన జీవితాల్లో కూడా ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, సమస్యలు, అప్పుల భారాలు, అనారోగ్యాలు, బలహీనతలు కుటుంబాన్ని, జీవితాలను చుట్టుముడతా ఉంటాయి కదండి. ఒక గాలి వలె, ఒక తుఫాను వలె, ఒక కెరటాల వలె
చుట్టుముడుతున్న సందర్భంలో మనం చాలా భయపడుతూ ఉంటాం. మనం విశ్వాసముతో యేసునామంలో వాటిని గద్దిస్తే ఆర్థిక పరిస్థితులైనా, అప్పుల భారాలైనా, అనారోగ్యాలైనా, వ్యాధులైనా, శోధనలైనా, బలహీనతలైనా ఏవైనా మనల్ని విడిచి, మన కుటుంబాన్ని విడిచి పోతాయి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న సహోదరి, ప్రతి విషయంలో కూడా యేసునామంలో ప్రతి దానిని బంధించు, తప్పక నీ పక్షంగా దేవుడు అద్భుతం చేసి ముందుకు నడిపిస్తారు. దేవుడి మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయండి. అన్ని విషయాల అభివృద్ధి, క్షేమం బిడలకి, కుటుంబానికి దయచేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.